రకరకాల వాతావరణ పరిస్థితులలో పెరిగినటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాల నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మోసపూరితమైనటువంటి స్వభావం ఉండొచ్చు, మంచి స్వభావం ఉండొచ్చు, అహంకారపూరిత స్వభావం ఉండొచ్చు, వాళ్ళు చూసినటువంటి అంశాలు వాళ్ళని ప్రభావితం చేసి ఉండొచ్చు. ఇలా రకరకాల పరిస్థితుల మధ్యకి మనం వెళ్తూ ఉంటాము కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. మనమే మన విచక్షణని గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని అవసరమైతే మనమే తల ఒగ్గి పక్కకి తప్పుకొని పోవటం ద్వారా ఆ క్షణంలో మీరు తప్పుగా కనిపిస్తారేమో కానీ ఖచ్చితంగా మీ గొప్పతనం అనేది మీకే నిరూపితం అవుతుంది. అంతే తప్ప వీరితో తలపడి నా శక్తిని నిరూపించుకుంటాను అనుకుంటే వాళ్ళ దుష్ట స్వభావం వల్ల మనం కూడా చెడుగానే సమాజానికి కనిపిస్తూ ఉంటాం. అందుకే కొంతమందిని చూడండి, చెడ్డ వాళ్ళతో గొడవకు దిగినటువంటి వాళ్ళకి వాడే మూర్ఖుడు అంటే వాడితో వీడు గొడవకు దిగాడే, వీడెంత మూర్ఖుడై ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. అందుకోసమని ఎప్పుడు కూడా చెడ్డవారితో అర్థం పర్థం లేనటువంటి చర్చలు చేసేటువంటి వాళ్ళతో అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే